బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 డే 1 నుంచి కూడా అసలు సీజన్ 8లో ట్విస్టుల మీద ట్విస్టులు జరుగుతున్నాయి. సీజన్ 8 బేసిక్గా చెప్పాలి అంటే బిగ్ బాస్ లవర్స్కి ఫస్ట్లో ఒక్కరికి కూడా మైండ్కి ఎక్కలేదని చెప్పొచ్చు. కానీ కొన్ని రోజులు పోగా పోగా వీళ్ళు ఆడే టాస్క్లు కానివ్వండి, వీళ్ళు ఆడే విధానం కానివ్వండి చూసుకుంటూ వస్తే ఓకే యావరేజ్ ఉంది అని అనుకుంటూ వస్తున్నారు ఆడియన్స్. కానీ వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ ఎప్పుడైతే అడుగు పెట్టారో ఎవరికి సాధ్యమైనంత వాళ్ళు వీళ్ళు ఎంటర్టైన్ చేయడానికి ట్రై చేశారనమాట. ఇక ఆ ఎంటర్టైన్మెంట్తో మన ఆడియన్స్ కూడా బిగ్ బాస్పై మంచి హోప్స్ పెట్టుకున్నారు. డే 1లో ఫస్ట్ నిఖిలే బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 విన్నర్ అని అభిప్రాయపడ్డ ఆడియన్స్ అంతా కూడా నెక్స్ట్ అవినాష్ గేమ్ కానివ్వండి, రోహిణి గేమ్ కానివ్వండి, అందరి గేమ్లా చూసి ఇక వీళ్ళు విన్ అవుతారు అనుకున్నారు. కానీ ఎలిమినేట్ అయిపోయి రోహిణి వీళ్ళు బయటకు వెళ్ళిపోయారు. కానీ ముక్కు అవినాష్ ఫస్ట్ ఫైనలిస్ట్గా నిలబడడంతో ఇక అవినాష్ కూడా ఈ రేస్లో ఉన్నాడు అనేసి ఒక అభిప్రాయం వచ్చింది బిగ్ బాస్ లవర్స్ అందరికీ. ఇక చూసుకుంటే నబిల్ కానివ్వండి, ప్రేరణ కానివ్వండి, వాళ్ళ ఆటని వాళ్ళు ఫస్ట్ నుంచి వాళ్ళకి సాధ్యమైనంత వరకు ఎఫర్ట్స్ పెడుతూ ఇప్పుడు వరకు వచ్చారు. అయితే బిగ్ బాస్ హౌస్లో ఇప్పుడు డబుల్ ఎలిమినేషన్ అంటూ ట్విస్ట్ ఇచ్చి మన ముక్కు అవినాష్ని అట్లనే ప్రేరణని డబుల్ ఎలిమినేషన్ ద్వారా బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపించేశారు. అయితే ఈ డబుల్ ఎలిమినేషన్ చూసుకుంటే ప్రేరణ వచ్చి మన నిఖిల్కి మంచి ఫ్రెండ్, అట్లనే గౌతమ్ వచ్చి ముక్కు అవినాష్కి మంచి ఫ్రెండ్. ఇక ముక్కు అవినాష్ ప్రేరణ డబుల్ ఎలిమినేషన్ అనే కారణంగా ఎలిమినేట్ అవ్వడంతో ఇక నిఖిల్, గౌతమ్ కృష్ణ షాక్లో ఉన్నారని చెప్పచ్చు.